మహిమ కలుగును గాక. మరి ఇంత అనుభవం కలిగినటువంటి దైవజనులు ఉన్నారు, అభిషక్తులు. ఆయన నన్ను ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ఇక్కడ నిలబెట్టినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఆంధ్ర ప్రాంతానికి రావడము ఇది 4వసారి. ఆమె 4-5 అనుకుంటాను. ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం. అయితే నెల్లూరుకి ఒక 3 సార్లు వచ్చాము. నెల్లూరు నుంచి ఒక అమ్మాయిని మా సంఘానికి వివాహం విషయంలో తీసుకోవడం జరిగింది. ఇలాగనే ఇంకొక మరి మా దగ్గర ఉన్నటువంటి బిల్డర్స్ నాగరాజన్, ఆయన కూడా ఒక కొత్త గృహాన్ని నిర్మించుకున్నాడు. దాన్ని కూడా డెడికేషన్కు వచ్చినాం. ఇది 2గా అవుతుంది డెడికేషన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కంటికి కనబడని వెన్నయో, చెవికి వినబడని వెన్నయో, స్తోత్రం. ఈ యొక్క గృహ విషయంలో అందరూ అన్ని చెప్పినారు. నేను చెప్పేది ఏమి లేదు. ఇక నేను చెప్పేది వీళ్ళు నీకు చెప్పాలనుకునే అన్నీ చెప్పారు. మోసుకొచ్చినవి అన్నీ కూడా వీళ్ళు దోసుకున్నారు. నేను తెచ్చినవి అన్నీ వీళ్ళు దోసుకున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలతో కూడింది కనుక ఏదో ఒక మూలన దేవుడు మనకు దాచిపెడతాడు, సిద్ధపరుస్తాడు. అందుకని నేను చెప్తా ఉంటే నేను ఏం చెప్పాలో ప్రభా అని నేను ఆవేదన చెందుతూ ఉన్నాను. కానీ కొన్ని తలుపులు దేవుడు అనుగ్రహించినాడు. నీతిమంతుల నివాసమైన ఆశీర్వదించును. సామెతలు 3:33 ఉంది కదా. నీతిమంతుల నివాసమైన ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఎవరినొక్కరు క్లుప్తంగా అడ్వాన్స్ చేసిన వాళ్ళు ప్రార్థన చేయండి. క్లుప్తంగా తొందరగా ముగిస్తాను. అయితే నీతిమంతుల నివాసమైన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులుగా ఉంటే నీతిమంతుల గృహమై ఉండాలి. ఆదిత్య ఇచ్చే గృహము దాతృత్వం ఇచ్చే ఆదిత్యము దాతృత్వం. అందుకని ఎవరైతే ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటారో దేవుడు మన పట్ల శ్రద్ధ నిలుపుతాడంట. అందుకని ఎందుకు ఆయన శ్రద్ధ నిలుపుతాడంటే భక్తునికి దేవుడు చాలా భయపడతాడంట. భక్తునికి దేవుడు అబ్రాహ్మ ఆగాగు అన్నాడు. ఎందుకు? చేసేస్తే అట్టే ఉన్నాడు. ఆయన చేసేస్తే ఇక నా మాటలు నెరవేరి అని చెప్పేసి ఆగు అని చెప్పేసి ఆపేస్తాడు. అంటే భక్తునికి, విశ్వాసికి, నీతిమంతునికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అందుకని యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ఆయన లేక 6 నుంచి చదవండి, 8-6 నుంచి చదవండి. ఏమై ఉండాలట? జాగ్రత్తగా మీరు పవిత్రమై యథార్థవంతులమైన ఎడల
నిశ్చయముగా ఆయన నీ యందు మన పట్ల దేవుడు ఎందుకు శ్రద్ధ నిలపాలి? నీతిమంతుడిగా ఉన్నాం, నిజాయితీపరులుగా ఉన్నాం, ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం, ఆయన ఇచ్చిన ఇంట్లో నివసిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఉద్యోగం చేస్తున్నాం, ఆయన పెట్టింది తింటున్నాం, ఆయన ఇచ్చినది ధరిస్తున్నాం. అందుకనే దేవుడు ఎంత నమ్మకంగా దేవునికి మనం ఉంటామో మన పట్ల ఆయన శ్రద్ధ నిలుపుతాడట. శ్రద్ధ ఎవరికి లేనటువంటి శ్రద్ధ ఆయనకు ఉంటుంది. నువ్వు పవిత్రులవై యథార్థవంతులమైన ఎడల ఆయన యందు శ్రద్ధ నిలిపా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములైన, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, నీ నివాస స్థలమైన వర్ధిల్ల చేస్తాడు. నీ నీతికి తగినట్లుగా నువ్వెంత నీతిగా నిజాయితీగా ఉంటావో అంతగా నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లడానికి కారణము నువ్వే. వర్ధిల్లకపోయినా వర్ధిల్లకపోవడానికి వర్ధిల్లడానికి కారణము మనమే. దేవుడు బాధ్యుడు కాదు. దేవుని బాధ్యునిగా చేయొద్దు. మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఆయన శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. నీ నీతికి తగినట్లుగా మనం ఎంత నిజాయితీగా నీతిగా బ్రతుకుతూ ఉన్నామో దేవుని కొరకు, ఆయన కొరకు ఆయన మన పట్ల శ్రద్ధ నిలుపుతున్నాడు. మనము దేవుని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం, దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం, దేవుని ఆలయం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం, ఆరాధించే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం, దాతృత్వం ఇచ్చే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం, మనల్ని ఆయన చూస్తాడన్నమాట. మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు. తర్వాత నీ నీతి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి. గుడిసె ఎట్లా ఉండేది? గుడిసె మేము చూడలే. గుడిసె రేకులు వేసుకున్నాం అంటుంది. సరే వేసుకో అని చెప్తాం. అంటే రేకులు పోయి మిద్దె అయిపోతుంది. అంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమైన వర్ధిల్లు చేస్తాడు, మహావర్ధిల్లు చేస్తాడు. అంతు లేనటువంటిదిగా, వహించినటువంటిదిగా, చలించినటువంటిదిగా ఆయన చేయగలిగిన దేవుడు. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనిషి హృదయానికి గోచరం కానే చేయనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనము మీకు తెలుసు కదా, 1 కొరింథీ 2:9 ఉంటుంది అనమాట. అంటే వీటిని బట్టి మేము ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము. అందుకని దేవుడు ఏమి దాచిపెట్టాడట? యెషయా గ్రంథం 45:3 వచనం, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రాశి స్థలములో మరలైన ధనమును నీకు ఇచ్చేదను. ఎక్కడ దాచిపెట్టింది? ఈ యొక్క బిల్డింగ్ కట్టడానికి మేము దాచిపెట్టినాము. ఎక్కడన్నా ఎక్కడ దాచిపెట్టినాము? మనం అనుకుంటూ ఉంటాము, కొంత డబ్బు జమ చేసుకొని ఇల్లు కడదాం అనుకుంటాం. కానీ ఇల్లు కట్టేంత డబ్బు ఎప్పుడు కూడా మనము కూడబెట్టలేము, జమ చేయలేము. అందుకని ఉన్న దాంట్లో మనం ప్రారంభిస్తే దేవుడు దాన్ని అంచెలంచెలుగా దీవిస్తూ ఉంటాడు. అది మన యొక్క విశ్వాసం, మన యొక్క నిరీక్షణ. అది క్రైస్తవులు మాత్రమే ఆ నిరీక్షణ ఉంటుంది. అది శుభప్రదమైన నిరీక్షణ. అందుకని నీతిమంతులుగా ఉన్నావా? నీ నీతిమంతుల గృహమును ఆయన జీవిస్తాడు. ఇది నీతిమంతుల గృహము అని అంటూ ఉన్నాడు. నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును వర్ధల చేస్తాడు. కాబట్టి ఆయన భక్తుల పట్ల శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఆయన చేయవలసిన కార్యాలన్నీ కూడా ఎందుకు చేయడం జరిగింది అంటే, భక్తుడు లేకుండా భగవంతుడు లేడు. సృష్టి అంతా చేశాడు దేవుడు, అన్నీ అయినాయి, అన్నీ వచ్చినాయి, అన్నీ చేశాడు. మనుషుడు లేడు. ఏం చేసినాడు? మళ్ళీ ఆయన ఆలోచించినాడు.
కాబట్టి ఈ చతుష్పాద జంతువులు అన్నీ కూడా వచ్చేసినాయి, అయినాయి, కానీ మనుషుడు లేదు. ఇల్లు ఉంది, ఇంట్లో మనుషులు లేకపోతే ఏం ప్రయోజనం? ఎవరికా ఇల్లు? ఇల్లుంది, బిడ్డలు ఉండరు. ఎవరికా ఇల్లు? బిడ్డ లేని ఇల్లు, పిల్లలు లేని ఇల్లు ఎలాగుంటుంది? అందుకని దేవుడు కూడా ఆదాము చేయడము జరిగింది. ఆదాము చేయకపోతే మనము లేవు. అందుకని ఆదాము చేసినాడు, మరి ఆయనకు తోడు కావాలి కదా. జీవజంతులు ఏమి పని చేయలేదు, మళ్ళీ ఆయనకు ఇంకొక ఆవిడ తోడు చేసినాడు. అందుకే వీళ్ళిద్దరికి తోడు ఎవరికి? రవియేలుకు సంతోష, సంతోషకు రవియేలు. ఈ పేరు రవియేలు. అందుకని వీరికి దేవుడు ఏర్పాటు చేసేటువంటివిగా ఈ విధంగా ఎప్పుడు కూడా ఇలాంటి బిల్డింగ్ కడతామని వహించలేదు, తలంచలేదు. అందుకని దేవుడు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనిషి హృదయాన్ని గోచరం కానీ ఆయన చేయనై ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యపరచువాడు. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా అంటే క్రైస్తవులకి అంత ఆయన శ్రద్ధ కలిగి చేస్తున్నాడంటే నేను సర్వశరీరులకు దేవుడను అంటున్నా. అంటే క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో మానవులందరికైనా దేవుడు. అవునా కదా? ఒక్కడే దేవుడు చక్కగా మొక్కండి, పెక్కు మాటలు పలకకండి, ఈ టక్క గురువుల నమ్మకండి. ఒక్కడే దేవుడు చక్కగా మొక్కండి, పెక్కు మాటలు పలకకండి, ఈ టక్క గురువుల నమ్మకండి. మీరు ఎక్కడ మొక్కితే అక్కడే ఉంటాడు. వినరండి ఈ మంచి మాట, దీన్ని మీరు నమ్ము వారికి తెలుగునంత బాల. వినరండి ఈ మంచి మాట. ఎక్కడ మొక్కితే ఎందెందు లేడు అందందు గలడు అంటే అన్నిట్లో ఉంటాడు, అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు. అందుకని ఆయన మన పట్ల ఏమి కలిగి ఉన్నాడో అది మనం గుర్తించాలి, అది మనం గ్రహించాలి. అందుకని మనము గృహం కట్టుకుంటూ ఉన్నాం, సప్పో చేసి గృహం కట్టుకుంటూ ఉన్నాం. మరి ఆయనకు కూడా ఒక గృహం కావాలి. ఎవరికి? యేసుప్రభు కూడా గృహం కావాలి. మరి యేసుప్రభు కూడా మనం గృహం కట్టాలి. ఎక్కడ కడదాం? ఆకాశం నా నివాసము, భూమి నా పాదపీఠము. నాకు ఎటువంటి మందిరం కడతావు, ఎటువంటి గృహం కడతావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. దావీదుని అడిగినాడు, నేను డేరాలలో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను మందసంలో పెట్టి మోసుకొని వెళ్ళిపోయారు, ఒక్క మందిరమైనా కట్టావా నాకు? దావీదు ఎందుకు అడగలేదు? ఎందుకు ఆయన రికమెండ్ చేయమంటున్నాడు మధ్యవర్తిని? దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకని అరే దేవుడు ఇట్లా చెప్పాడయ్యా దావీదు, నీ ఇలా అన్నాడు. ఓ అవునా, అయితే కట్టేస్తా అన్నాడు. కానీ ఆగాగు, నువ్వు కాదు కట్టేది, ఎవరితో కట్టించుకోవాలి? వాళ్ళతో కట్టించుకుంటాను అన్నాడు. అందుకని దేవుని కూడా ఒక నివాస స్థలము కావాలంట. దేవుని కూడా ఒక నివాస స్థలము కావాలంట. అందుకని చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని, అంటే దేవుని ఆలయం ఎవరంట? మనమే. మనలో ఆయన ఉండాలని, ఆయన నివాసం చేయాలని కోరుకున్నాడు. మనమేమో బిల్డింగ్ కట్టుకోవాలి, పైన ఇంకొకటి వేసుకోవాలి, ఇంకొకటి వేసుకోవాలి, ఇంకోటి కట్టాలి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నీలో నివాసం చేయాలని, మనలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకు నివాస స్థలముగా మనం ఉన్నామా? ఆయన మనలో నివసించుతున్నాడా? మనం ఆయన గృహమై ఉన్నాము. అది ఆ అనుభవం, ఆ అనుభూతి మనకుందా గమనించాలి. హల్లెలూయా,
మరి ఇక్కడ కట్టుకుంటున్నాం భూలోకంలో. హల్లెలూయా. డిస్టర్బెన్స్ వస్తుందండి. అందుకని మనము కూడా ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, గృహం కట్టుకుంటూ ఉన్నాం. మనము కూడా ఆయనకు నివాస స్థలమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయనకు మనం ఎలాంటి నివాస స్థలమై ఉంటున్నాం? మనము ఆయనకు నివాస స్థలముగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన మనలో నివసించాలంటే, ఆయన మనతో ఉండాలంటే, ఆయన మనలో ఉండాలంటే, మనము కూడా ఆయనకు నివాస స్థలమై ఉండాలంటే తిరిగి జన్మించిన అనుభవం కావాలి. తిరిగి జన్మించిన అనుభవం కావాలి. తిరిగి జన్మించిన నికోదేమంటాడు, మళ్ళీ తల్లి గర్భంలో నేను ప్రవేశించాలా అంటాడు. నో, తల్లి గర్భంలో ప్రవేశించడం కాదు. ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి అంటాడు. తిరిగి జన్మించడం అంటే నేను ఒక మాట చెప్తాను, దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. పుట్టు క్రైస్తవుడు అంటే పుట్టి గుడ్డివాడంట. పుట్టు క్రైస్తవుడు పుట్టి గుడ్డివాడు. క్రైస్తవుల కడుపులో పుట్టినంత మాత్రములో రక్షణ లేదు, రాదు. ఏం చేయాలి మరి? తిరిగి జన్మించాల. ఎవరి రక్షణ వారిదే. నీవు తిరిగి జన్మించినప్పుడే నీలో ఆయన ఉండేదానికి ఇష్టపడుతూ ఉంటావు. దీనికి చాలా చరిత్ర ఉంటుంది. అందుకని తిరిగి జన్మించే అనుభవం కాదు. ముసలాయన వృద్ధుడు నికోదేవు చీకట్ల రాత్రి పుట్టొచ్చి అడుగుతున్నాడు యేసుప్రభుని. పొద్దాకొచ్చి అడగడానికి ఆయనకు సరిపోలేదు ధైర్యం, శక్తి. రాత్రికి వచ్చి అడుగుతాడు. అప్పుడు చెప్పినాడు యేసుప్రభు వారు, కొన్నిటి మూలం ఒకడు ఆత్మూలముగా జన్మించాలని. అంటే రక్షణ అనుభవం కావాలంటే, రక్షించబడిన అనుభవం కావాలంటే తిరిగి జన్మించిన అనుభవం కావాలి. నూతన జన్మం పొందాలి, నూతన జీవము పొందాలి, తిరిగి జన్మించాలి. ఇది బహుశా మీకు అందరికీ అర్థం కావడం కష్టమే. అప్పుడే మనము రక్షణ అనుభవం కలిగి ఉంటాం. తిరిగి జన్మించడం అంటే మన యొక్క పాత స్థితి అంతా కూడా మారుకోవాలి, మార్పు చెందాలి, మార్పు చెందాలి. తిరిగి జన్మించంటే ఆత్మీయంగా జన్మించడం. అప్పుడు ఆయన మనలో ఉండేదానికి ఆయన ఇష్టపడుతుంటాడు. మన పాప జీవితంతో జీవిస్తే ఆయన ఇష్టపడు. కొత్త ఇల్లు ఉంది, అందులో మనము పెండ తొక్కేసి అందులోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మనం శుభ్రం కడుక్కొని శుభ్రం చేసుకొని వెళ్ళాలి. అట్లా వెళ్తే ఏమవుతుంది? ఇల్లంతా పెంట అయిపోతుంది. అందుకని మన యొక్క హృదయం కూడా ఆ విధంగా ఉండాలి. నువ్వు దేవుని ఆలయం అని వెరగవా? మనమే దేవుని యొక్క ఆలయం. అందుకనే మన యొక్క ఆలయము శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి. అదే తిరిగి జన్మించే అనుభవం. యేసుక్రీస్తు అందరి కొరకైన రక్తాన్ని చిందించినాడు, తన ప్రాణాన్ని మన కొరకు దారిపోతున్నాడు. అది మనము చులకనగా చూస్తున్నాము, తేలికగా తీసుకుంటున్నాం, కామన్గా తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అందుకని మనం ఈ లోకంలో జీవించినంత కాలం కొంతకాలం ఉంటాం. ఆ తర్వాత ఈ లోకం నుంచి మనము వెళ్ళిపోవాల్సి వస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు కనుక నాయందు, అంటే దేవుడు వేరు కుమారుడు వేరా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు కానీ నాయందు విశ్వాసము ఉంచండి అంటారు. అంటే ఏంటి దీని అర్థం? అందరు అంటారు దేవుడు ఒక్కడేనండి, అందరికి దేవుడు ఒక్కడే. ఎవరు ఆయన అంటే చెప్పారు, దేవుడు ఒక్కడే అందరికీ. ఏదో నారాయణ ఒక్కడే అండి, అందరికి ఒక్కడే దేవుడు. ఎవరు ఆయన? ఆయన పేరేంది?
యేసు అంటే రక్షించేవాడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే రాజు. అందుకని ఆ యొక్క అనుభవం మనము కలిగి ఉంటున్నాము, ఆ అనుభవంలోనికి మనము వస్తున్నాము. ఇది మనం గుర్తించాలి. అందుకని విశ్వాసానికి కర్త యేసు ప్రభు, విశ్వాసానికి కర్త. విశ్వాసానికి కర్త ఆయన వైపు చూచు పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తండి అంటే విశ్వాసానికి కర్త ఆయనే. విశ్వాసం అన్నది చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. యేసుప్రభుని ఇప్పుడు ఎవ్వరు చూడలేదు, ఆయన ఉన్నాడు, రక్షిస్తాడు, రక్షణ ఆయన ద్వారా ఉన్నది అని మనం నమ్మితే రక్షణ వస్తుంది. నమ్మితే, నమ్మకపోతే లేదు. అందుకని రక్షణ అనుభవం కలిగిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడిన వారుగా ఉండాలి. అప్పుడే ఆయనకు మనం నివాస స్థలం అంటున్నాం. మనకు నివాస స్థలాలు ఎన్ని ఉన్నా కానీ ఆయనకు మనం నివాస స్థలముగా ఉంటున్నాము. అయితే ఆయన పరలోకంలో కూడా ఒక నివాస స్థలాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నారు. 2వ వచనంలో అక్కడ అనేకమైన నివాసములు ఉన్నాయంట. మన కొరకు సిద్ధపరచడానికి ఆయన వెళ్తున్నాను అంటున్నాను. మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, మరలా వచ్చి నేనున్న స్థలములో మీరుండు లాగన అక్కడికి తీసుకెళ్తాను, నేను ఎక్కడ ఉంటున్నా అక్కడికి అన్నాను. ఇక్కడ కట్టుకుంటున్నాం, మరి అక్కడ మనకి ఇల్లు ఉందా? పరలోకంలో ఇల్లు ఉందా? పరలోకంలో కూడా కట్టుకోవాలి. ఎట్ట కట్టుకుంటాం? మనం ఇక్కడే ఉంది, పరలోకంలో ఎట్ట కడతాం? ఇల్లు కట్టుకోవాలా లేదా? మనం ఇల్లు కట్టుకోవాలా లేదా పరలోకంలో? మరి యేసుప్రభు నమ్ముకున్నామంటే పరలోకం వెళ్ళడానికి, మోక్షరాజ్యం వెళ్ళడానికే నమ్ముతాం, ఈ లోకానికి పరిమితం కాదు. అందుకని అక్కడ కూడా మనకి ఇల్లు ఉండాలంటే ఎట్లా కట్టుకోవాలి? మనం ఎట్లా కట్టుకుంటాం? అందుకనే మనము యేసుక్రీస్తులో దైవ సంబంధంగా మనము కూలిపోయి ప్రతి పైసా, ప్రతి రూపాయి కూడా దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నాం కనుక అదంతా కూడా పరలోకంలో మనకైనా బంగారు రోడ్లు, ఇవన్నీ సిమెంట్ రోడ్లు. అక్కడ మనకి ఏ రోడ్లు వేస్తున్నాడంట? బంగారు రోడ్లు వేస్తున్నాడు. అంటే మనం పరలోకం కొరకు ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే ఖర్చు చేస్తున్నామో, సేవ కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు, ఆలయం కొరకు ఏది ఖర్చు చేస్తున్నామో అదంతా కూడా అక్కడ జమ చేయబడుతున్నది. అక్కడ జీతం ఉన్నది అంటాడు. మీ కొరకు నేను జీతము సిద్ధపరచున్నాను, తీసుకొని వస్తాను. నీకు పని చేస్తేనే నీకు జీతం, పని చేయకపోతే ఇంటికాడ కూర్చుంటే నీకు జీతం ఇస్తారు గవర్నమెంట్. ఏమంటే సెలవులు లేవుంటాడు, సెలవులు ఇస్తానేంటాడు, ఎట్లాగో బిల్ చేసుకొని వస్తానంట. కరెక్ట్ కానీ డ్యూటీ మాత్రం కరెక్ట్గా పోయి ఆ విషయంలో ఏమాత్రమో పొరపాటు రావద్దు. అందుకని మత్తయి సువార్త 6:19 చదవండి ఒకసారి. ఈ భవనానికి చాలా చాలా అప్పులు తీసుకొచ్చి పెట్టి కడతా ఉంటాం. అప్పులు తీర్పాలి. అప్పులు తీర్పాలంటే జీతం కరెక్ట్గా రావాలి. ఎట్లా కూర్చుకుంటాం? ఎట్లా కూర్చుకుంటే మన ప్రభు కొరకు ఏదైతే కోల్పోతామో, ఏదైతే ఖర్చు చేస్తామో, ఏదైతే నష్టపోతామో అదంతా లాభకరంగా ఉంటుంది. ఇక్కడ నష్టమే కనపడుతుంది కానీ ఇక్కడ నష్టపడింది, కష్టపడింది అంతా కూడా ఈ లోకానికి పరిమితం అనుకుంటూ ఉంటాం. ఏమో అక్కడ ఎవరు పోతాలే, ఏదో నడిపిద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క ఆత్మ ఈ లోకానికి పరిమితం కాదు. ఆత్మ రక్షణ కొరకే మనం యేసుప్రభు నమ్మినాం, భౌతికమైన దాని కొరకు కాదు. అందుకని అక్కడ మనము సంపాదించుకోవాలి. బంగారు భవనాలు, బంగారు రోడ్లు అక్కడ ఆయన చేస్తూ ఉన్నాడు. అది లేకుండా ఆయనకు మనకు సంబంధం లేదు. అందుకని ఆయన కొరకు, మన కొరకు ఆయన, ఆయన కొరకు మనకు, భక్తునికి భగవంతునికి ఉన్న అనుసంధానాన్ని మనము గుర్తించాలి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం 19 నుంచి 22 వరకు చదువుతాం.
త్వరగా. కాబట్టి ఆ, మీరిక మీదట ఆ. పరజనులను పరజనులను పరదేశుల ఎండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటి వారై ఎవరమంట మనము? పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధ సమాజం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ సమాజంలో కొన్నవారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, ఒకే పట్టణం, పరలోక రాజ్యం. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, సార్వత్రిక సంఘము ఒక్కటే. మనం చూసినాం గత ఆదివారాలు 7 సంఘాల గురించి ధ్యానం చేసినాం. సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సంఘం, దేవుని ఇంటి వారం. ఆ పట్టణానికి మనం చేరుతాం. ఆ పట్టణానికి చేరాలంటే మనము ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఆ పట్టణాన్ని మనం వెళ్ళాలి. ఏక పట్టణం. ఇక పరదేశులం కాదు, ఇప్పుడు పరదేశులుగానే ఉన్నాం మనం. పరదేశులు యాత్రికులుగా ఉన్నాం. ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు లోకం విడిచిపెడితేనే తెలియదు, ఎప్పుడు ఇల్లు విడిచిపెడితేనే తెలియదు. భూమి ఆకాశములన్నీ కూడా మైదం వలె కరిగిపోయే సమయం ఆసన్నం అవుతుందంట. చదవండి 20 వచ్చు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నిషేధించబడిన రాయి